హాయ్ నా వెల్కమ్ బ్యాక్ టు మున్నాబాయ్ గేమింగ్. అండ్ ఈ రోజు మేమైతే స్పైడర్ మ్యాన్ మూవీ చూడటాకైతే వచ్చాం. మా గ్యాంగ్ అయితే వచ్చింది. బట్ నేనైతే ఒక 6 నిమిషాలు లేట్ వచ్చాను. మూవీ కూడా స్టార్ట్ అయిపోయింది. మనం వెళ్దాం, వచ్చాక అక్కడ మన వాళ్ళు సీటింగ్ అయిన చూపిస్తా పదండి. అండ్ ఈ రోజు ఎలాగన్నా టామ్ హోలాండ్ భయ్ అది వచ్చిన ప్రతి సీన్కి విజిల్ కొట్టా ట్రై చేద్దాం. చలో పదండ్రో బాబు లవణ బాబు. ఓకే చలో మామ, ఇక్కడ స్టార్ట్ అయితే అయిపోయింది మూవీ. లేట్గా వచ్చామంట. రాకేష్ బ్రహంగా 3 సీన్లు మిస్ అయ్యారని చెప్తున్నాడు. ఓకే ఎంజాయ్ పండుగ. నన్ను నాకే ఇంట్రెస్ట్ ఉన్నాడు. అండ్ ఇంతకే చెప్పండి అమ్మా, ఫస్ట్ హాఫ్ ఇప్పుడే కంప్లీట్ అయితే అయింది. సినిమాకి ఒక 3 నిమిషాలు లేట్ వచ్చాం. 3 ఫైట్లు మిస్ అయ్యామంట మేము. లేదు 3 ఫైట్లు నిజంగా ఇద్దరు కలిపి ఒకే అబద్ధం చెప్తున్నారు. అండ్ ఇప్పుడైతే మనం బ్యాండ్ మేళం మొత్తం అంతా ఒకటే ఇచ్చేసారు అనమాట. మొత్తం గ్రూప్ అంతా ఒకటే టీషర్ట్ తీసారు. మామ తోలుకొని చాలా కష్టపడి అయితే వచ్చాం అనమాట థియేటర్కి. ఫస్ట్ హాఫ్ మేము ఒక్క ఫైట్ మిస్ అయ్యాం అంతే. మిగతాదంతా ప్రతి సీను చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ప్రతి ఫైట్ చాలా బాగా నచ్చింది. ఇంకో నేను ఇక్కడ వ్లాగ్ తీయటమేమో కానీ నన్ను 30 మంది వ్లాగ్ తీస్తున్నాడు అక్కడ. అండ్ ప్రతి మార్వల్ ఫ్యాను కేపాల్ ఎంజాయ్ చేస్తాడు ప్రతి సీను. కాకపోతే నాకు ఆడికి దెబ్బలు తాగడం ఎక్కువ అనిపించింది. ప్రతిదీ కూడా మొత్తం పడిపోవటం ఉంది సగం హీరో. ఇప్పుడే హల్క్ మా ఎంటర్ అయ్యాడు. కరెక్ట్గా సస్పెన్స్ ట్రైలర్ మొత్తం అలా పడింది. అండ్ రాకేష్ బ్రోకి ఎలా అనిపించింది అడుగుదాం ఇప్పుడు. చలో రాకేష్ బుర్దా. ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది. మరి చూడాలి. మరి ఫస్ట్ ఇంటర్వెల్లో ఒక మంచి సస్పెన్స్ తో ఎండ్ చేసేస్తాడు. ఇంటర్వెల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందని. ఫుల్ చూశాక రివ్యూ ఇస్తాం. అది నేను మొత్తం రివ్యూ అంతా ఫుల్ మూవీ అయిన తర్వాత చెప్తా. అది బెస్ట్. ఓకే బాయ్. ఎక్కడ ఉన్నా బాయ్ తప్పుకోకండి. దాదా బాబు స్పైడర్ మ్యాన్ బాబు బాబు ఫోన్ ఫోకస్ కూడా అవ్వట్లేదు. అది రే అడ్వర్టైజ్మెంట్ రా. హై ఫ్రెండ్స్, మీటింగ్ లో లేపేస్తుంది ఇదంతా. మీ అందరి ప్రైవసీ క్లాస్ లా బాయ్. హాయ్ బ్రో. ఓకే బాయ్ చలో చలో చలో. హాయ్ బ్రో. నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ కొలాబరేషన్ అన్న. థ్యాంక్ యూ బ్రో. సిఆర్ఆరా బాగానే ఉంది బ్రో. ఓకే చలో నా. అండ్ ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం మామ. నాకైతే మూవీ చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నేను లాస్ట్ ఒక 2 to 3 minutes మిస్ అయ్యాను. సో ఎండ్ క్రెడిట్స్ నేను చూడనట్టే. బట్ మూవీ అయితే చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్ విల్ ఎంజాయ్ ద మూవీ. నాస్టాల్జియా వచ్చేయి 2-3 సీన్స్ పైన ఉన్నాయి. హల్క్ ది కూడా యూ విల్ ఎంజాయ్ ద ఫైట్స్ బ్రో. అసలు ఎంత సినిమాటిక్ గా స్లోమోలో స్పైడర్ సెన్సీ ప్రో మ్యాక్స్ అని చెప్పి బ్లాక్ గా మారేటప్పుడు ఒక కొత్త వస్తాయి అనమాట స్లోమో షార్ట్స్. సో సినిమా అయితే ఓవరాల్ గా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా కాస్త ఎంజే ఇంకా మంచిగా ఉంటుంటే బాగుంది అనిపించింది. అదొక్కటి నాకు. ఆ రివర్స్ తిరుగుంటుంది ఆ షార్ట్ మళ్ళీ జరుగుంటే ఇంకా బెటర్ ఉంది. అండ్ ఫస్ట్ టైం రివర్స్ లో ఉంటే ముద్దు పెట్టించాడు. ఇట్లా చొక్కా వెనక తిరుగు. డాన్ అన్నది స్ట్రైట్ గా ఉంది మామ. ఇదే అరే రివర్స్ ఉన్నాడు ఎవడున్నాడు తల క్రిందులుగా. సో ఇలా ఉన్నప్పుడు ఒక కిస్ పెట్టద్దన్నా. అదే ఫస్ట్ విశ్వాస్ భాయ్ అయితే మామూలుగా ఎగ్జిట్ అవ్వలేదు. సో
ఓవరాల్ గా మూవీ అయితే నాకైతే నచ్చింది. మిగతా వాళ్ళు ఇప్పుడు రివ్యూ అయితే ఇస్తారు. సో చలో లెటస్ గో. చాలా బాగుంది. అండ్ నాకు ముందు రెండాటిలతో పోల్చుకుంటే ఇది ఇంకా మంచిగా అనిపించింది. అంటే విలన్ కొంచెం బాగా స్ట్రాంగ్గా కనిపించారు దీంట్లోని. విలన్ అయితే మాత్రం బాగా ఇచ్చేసారు అనమాట. ఫైట్ సీక్వెన్స్లో అయితే హల్క్ అయితే మాత్రం నాకు ఇంక్రెడిబుల్ హల్క్ టైంలో హల్క్ వస్తువులోకి లేచినాయి అనమాట. అలాగా గూస్ బాంబ్స్ వచ్చినాయి నేను చెప్తున్నాను రా, చూపిస్తున్నాను రా మరి అంత ఇదిగా చూపిస్తున్నాను. బట్ కానీ ఫైట్ సీక్వెన్స్లు ఉన్నాయి ఒక్కొక్కటి పిచ్చ పీక్స్ అనమాట. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. లేదు నేను సాటిస్ఫైడ్ బ్రో. చాలా బాగుంది మూవీ. శాడీ పాప చాలా బాగుంది. శాడీ వచ్చినప్పుడల్లా ఈడు అరుపులు కేకలు మామూలుగా లేదు అసలు. ఫ్యాన్స్ మాత్రం అరవాలి. ఆంటీ మీద వచ్చినప్పుడు డారన్ బాగా సైడ్ ఆంటీ మీద వచ్చింది ఫ్లాష్ బ్యాక్ లో డారన్ మామూలుగా అరవలేదు. థియేటర్ మొత్తం ప్రతిసారి 3 సార్లు ఉంటే 3 సార్లు చెవులు చిల్లడిపోయినాయి. చాలా కాదు తప్పులు జరుగుతున్నాయి ఇక్కడ, నేను ఖండిస్తాను. అయినా నువ్వు రివైవ్ ఎందుకు ఇవ్వాలి అన్న పాపం. థియేటర్ మొత్తం అడిగింది ఆ క్లిప్. అండ్ మెయిన్ హైలైట్ ఇంకోటి ఏంటంటే మొత్తం అందరూ మన ఆడియన్స్ ఉన్నారు బ్రో. లైవ్ లో జరిగేవి ఇవన్నీ కూడా కాల్ అవుట్లు ఎత్తున్నారు. దిమ్మిత్రి అంటున్నాడు, ఒకడేమో స్నైపర్ షాట్ అంటున్నాడు రాకేష్ బ్రోని. మెయిన్ హైలైట్ డాన్ అన్నది ఒకటి గ్లైడర్ తో తెలివిగా వెనక్కి వెళ్ళి ల్యాండ్ మైనింగ్ చచ్చిపోతాడు రివైవ్ ఒకటి ట్రై చేసి. ఆ షాట్ అన్న బాగా ట్రై చేసి ఉన్నారు రివైవ్ కి, కానీ భలే ల్యాండ్ మైనింగ్ చచ్చిపోయావు అన్నా అని. అసలు కాల్ అవుట్లు రిఫరెన్స్ సో వెనకాల మన ఆడియన్స్ అందరూ ప్రవోక్ చేస్తున్నారు. వెళ్తుంది, అన్నీ వెళ్తాయి. సో ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. మీ ఫ్రెండ్స్తో చూస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు మామ. ఒక గ్యాంగ్లో వెళ్ళండి, యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. నేనైతే చాలా డిఫరెంట్ వైబ్తో ఎంజాయ్ అయితే చేసే ఈసారి మూవీ. అండ్ క్రెడిట్స్ ఏం జరిగింది అన్న? ఎందుకే 2 రోజుల్లో వస్తుంది, నేనే చూసేస్తాలే. సర్లే, బై గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అంటిల్ నౌ. అండ్ ఇలాంటి మరిన్ని చిన్ని మూవీ వ్లాగ్స్ గురించి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు స్పైడర్ మ్యాన్ ఇష్టం అయితే కనుక లైక్ చేయండి. అండ్ ఏ హీరోయిన్ నచ్చిందో మీకు స్పైడర్ మ్యాన్ 1లోనా 2లోనా వేరు ఉంటారు కదా. సో ఏ యూనివర్స్ ఎంజే అంటే మీకు ఇష్టమో చెప్పండి. సరే, మనమైతే ఉంటా. బై బాయ్, లవ్ యూ ఆల్. బై క్యూటీ.